రమణ, గుడ్ ఈవినింగ్ రమణ. మొత్తానికి అసెంబ్లీలో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు, మొత్తానికి మాటల యుద్ధాలు ఏంటి, ఎలా జరిగింది? చాలా రోజుల తర్వాత అసెంబ్లీలో కాస్త స్పైసీ వాతావరణం ఏంటి? అవును, అంటే నిజానికి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ పూర్వపు అసెంబ్లీలోగా ఇవాళ జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలను మనం చూడవచ్చు. అంటే అధికార విపక్షాల మధ్య ఒక వాడివేడి చర్చ, ఘాటైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు అనేది చాలా సంవత్సరాల తర్వాత చోటు చేసుకున్నాయని చెప్పాలి. కారణం ఏంటంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి అసెంబ్లీలో కావచ్చు, 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్లో కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు లేదా కేటీఆర్ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఎవరైనా మాట్లాడడానికి లేదా నిరసన తెలపడానికి ప్రయత్నం చేస్తే, ముఖ్యంగా ఇదే రేవంత్ రెడ్డిని 2014 to 2018 ఆయన ఎన్నిక అయినప్పుడు పోడియం వద్దకు వెళ్ళి అధికార పక్షంకి సంబంధించినటువంటి అంశాలపైన నిరసన తెలపడం కానీ, లేకపోతే స్పీకర్ పోడియం వద్ద దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనను సెషన్ మొత్తం ఒక 5 సంవత్సరాల కాలానికి సస్పెండ్ చేశారు. సో తర్వాత ఏం చేశారు, టీడీపీ నుంచి గెలిచినటువంటి 14-15 మందిలో దాదాపు 12-13 మందిని టీఆర్ఎస్లో కలుపుకున్నారు. అప్పుడు టీఆర్ఎస్ 2018 తర్వాత కూడా అదే జరిగింది. 19 మంది కాంగ్రెస్ నుంచి కలిస్తే 12 మందిని తీసుకుపోయి టీఆర్ఎస్లో కలుపుకున్నారు. 5గురే మిగిలారు పాపం వాళ్ళు. సో అట్లా ఏం జరిగింది అంటే, ప్రతిపక్షాలు ఎవరైనా ప్రశ్నించినా లేదా అధికార పక్షం పైన విమర్శలు చేసినా లేదా కొంత దూకుడుగా అసెంబ్లీలో వివరించినా వాళ్ళని సెషన్స్కి మొత్తానికి సస్పెండ్ చేశారు. అది రెండోసారి అయితే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు సంపత్, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్, అప్పటి ఎమ్మెల్యే సంపత్, ఇద్దరిని కూడా సస్పెండ్ చేశారు. సో స్పీకర్ అధికారాలను ప్రశ్నించే యొక్క హక్కు కానీ అధికారం కానీ కోర్టు కూడా లేదు. వాళ్ళు కోర్టుకు పోయినా కూడా కోర్టు ఏం చేసింది, మీరు స్పీకర్ దగ్గరికి వెళ్ళడని చెప్పి. దానివల్ల ఏం జరిగింది, కేవలం అధికార పక్షం వాయిస్ మాత్రం వెళ్ళింది, ప్రతిపక్షాల వాయిస్ నామమాత్రంగా ఎక్కడో ఒక దగ్గర 1-2 చోట్ల వెళ్ళింది. కానీ ఇవాళ మనం గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాదాలు తెలిపేటువంటి చర్చా కార్యక్రమం చూసినప్పుడు చాలా స్పష్టంగా మొట్టమొదటిగా ఇనిషియల్ రిమార్క్స్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఏం చేస్తారంటే ప్రధాన ప్రతిపక్షం, ఆ తర్వాత నెక్స్ట్ ప్రతిపక్ష పార్టీ, ఆ తర్వాత చివరిగా సీఎం రిప్లై ఇస్తాడు. అది సభా సాంప్రదాయం. మొట్టమొదటిగా జస్ట్ ఇంట్రడ్యూస్ చేసి బ్రీఫ్గా చెప్పి వాళ్ళకి వదిలేస్తారు. సో మొట్టమొదటిగా మాట్లాడినటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి కేటీఆరే మాట్లాడారు. కేటీఆర్ ఎట్లా మాట్లాడారు, కేటీఆర్ ఇంకా కూడా మేమే ప్రభుత్వంలో ఉన్నాం, అధికారంలో ఉన్నటువంటి ఒక ధోరణితో, అంటే ఆయన మాట్లాడిన తీరు, హావభావాలు ఇంకా మేము ప్రభుత్వంలోనే ఉన్నాం, అప్పుడు కదా కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఎట్లా సభలో మాట్లాడాడో అట్లా మాట్లాడాడు. సో అంటే అధికార పక్షం పైన విమర్శలు చేస్తూ మాట్లాడాడు. తర్వాత బీజేపీ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు, తర్వాత సిపిఐ నుంచి సభ్యుడు ఉన్నాడు కాబట్టి సిపిఐ వాళ్ళు కూడా మాట్లాడారు. సో తర్వాత ఏం జరిగింది, కొంత బ్రేక్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రిప్లై ఇవ్వాలి కాబట్టి గవర్నర్ ప్రసంగం మేము ధన్యవాదాలు తెలపడంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టార్టింగ్లో కొంచెం మర్యాదగానే స్లోగా స్టార్ట్ చేశాడు. సో స్టార్ట్ చేస్తున్న సమయంలో వాళ్ళు కాస్త ప్రశాంతంగా ఉంటే పర్వాలేదు, కానీ ఇక వాళ్ళు కొంత పోడియం వద్దకు వచ్చి అంటే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు లేదా పార్టీ పరంగా మాట్లాడుతున్నారు అన్నటువంటి అంశంలో పోడియం దగ్గరికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో తన టెంపోను పెంచినప్పుడు అప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద చాలా చూసాం మనం. అంటే చాలా రోజుల తర్వాత ఒకరిపై ఒకరు సమ ఉజ్జీలో విమర్శలు చేసుకున్నారు. కేటీఆర్నేమో రేవంత్ రెడ్డి నీది మేనేజ్మెంట్ కోట అంటే, రేవంత్ రెడ్డిని కేటీఆర్ నువ్వు మేనేజ్ చేసి పీసీసీ అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడని, ఇట్లా చీమలు పెట్టిన పుట్టలో పాములాగా వచ్చి కేటీఆర్ అంటే అప్పుడు అంతకుముందు కేకే మహేందర్ సిరిసిల్ల నుంచి పాపం నిజానికి కేకే మహేందర్ రెడ్డి అని మొదటి నుంచి టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి కేసీఆర్తో పాటు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. ఆయనకు టికెట్ ఇవ్వాల్సిందే, ఆయనకి ఇవ్వకపోవడం వల్ల కేటీఆర్ 2006లో వచ్చాడు, కేటీఆర్కి ఇచ్చాడు. ఇవ్వడం వల్ల చాలా స్వల్ప ఓట్లతో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా 197 ఓట్లతోనే కేటీఆర్ గెలిచాడు ఫస్ట్ టైం. సో దాన్ని ఉద్దేశించి అన్నాడు. మళ్ళీ వెంటనే నువ్వు అసలు చీమలు పెట్టిన పుట్ట ఏది, కాంగ్రెస్ అసలైన నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకుల పేర్లు చెప్పి బట్టి, ఉత్తమ్ కుమార్, దామోదర్ రాయనరసింహ, శ్రీధర్ బాబు, వీళ్ళందరి పేర్లు చెప్పి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళంతా మొదటి నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారు. ఓడినా గెలిచినా వేరే పార్టీ మారలే. మొన్నటి వరకు కూడా ప్రతిపక్షంలో కాంగ్రెస్లో ఉన్నారు. సో వాళ్ళందరూ పెట్టిన పార్టీలో నువ్వు చేరి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావని అట్లా కూడా ఒకరిపై ఒకరు సరే ఒకరిపై ఎవరికి తగ్గకుండా ఇవాళ అటు కేటీఆర్ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరికి తగ్గకుండా ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు చేసుకున్నారు. చివరిగా రేవంత్ రెడ్డి మాత్రం ఫస్ట్ టైం శాసనసభలో ముఖ్యమంత్రిగా మాట్లాడినప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ని కౌంటర్ చేయగలిగాడనేటువంటి ఒక ప్రశంసలు మాత్రం ఇక్కడ శాసనసభలో విన్న వాళ్ళకు కావచ్చు, బయట ప్రజలు చూసిన వాళ్ళకు కూడా కావచ్చు, ఆయన సీఎం మార్క్, రేవంత్ రెడ్డి మార్క్ అనేది మాత్రం ఇవాళ శాసనసభలో ఆయన స్పీచ్లో కనబడింది. అంతే స్థాయిలో కేటీఆర్ ఏ స్థాయిలో రేవంత్ రెడ్డిని విమర్శించాడో అంతే స్థాయిలో రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ని విమర్శించాడు. ఇక గత 10 సంవత్సరాల గురించి ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి మీరు తీస్తామని అంటే దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం, కావాలంటే ప్రత్యేకంగా చర్చ పెట్టుకుందాం అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అన్నాడు.
రమణ, అంటే మొత్తానికి అసెంబ్లీలో వీళ్ళిద్దరూ గెలిచారు. చెప్పండి వంశీ గారు, చెప్పండి. అసెంబ్లీలో ఇద్దరు గెలిచారు, మ్యాచ్ లో ఇద్దరు గెలవటం అనేటువంటి ఇవాళ ఇద్దరికి ఈక్వల్ పాయింట్స్ చేయొచ్చు. అంటే మ్యాచ్ లో గెలిచారు, మ్యాచ్ డ్రా అయిందని చెప్పొచ్చు. ఇవాళ ఇద్దరికి సమానమైన మార్కులు వేయచ్చు. జనరల్ గా ఏంటంటే అధికార పక్షానికి ఎప్పుడూ కూడా కొంత ఎక్కువ అవకాశం ఉండిద్ది. కానీ బీఆర్ఎస్ ఈరోజు మొత్తానికి కేటీఆర్ గారికి అంటే వచ్చినటువంటి అనుభవం ఏదైతే తను మంత్రిగా ఉన్నటువంటి 10 సంవత్సరాల అనుభవం కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికల్లో మొత్తం తన మీద బాధ్యతలు వేసుకొని తిరిగినటువంటి ఒక అనుభవం ఏదైతే వచ్చిందో, అనుభవం మొత్తం ఈరోజు అసెంబ్లీలో తన ఎక్స్పీరియన్స్ కనిపించింది. అటాక్ చేయడం అంటే స్పాండ్నెస్గా ఎమ్మటే దాన్ని అటాక్ చేస్తూ వచ్చారు. ఇది కనిపించింది. రెండోది, ఎవరైతే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటే అంటే కరెక్ట్గా నేను వినలేదు. ఇప్పుడు ఎవరైతే కేసీఆర్ గారికి అసలు కాంగ్రెస్ పార్టీయే యూత్ కాంగ్రెస్ పదవి ఇచ్చిందనో, లేకపోతే సింగిల్ విండో చైర్మన్ ఇస్తే ఓడిపోయాడని కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది, అట్లాగే షిప్పింగ్ ఇచ్చింది, కార్మిక శాఖ ఇచ్చింది, ఎంపీగా గెలిపించాము, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని మీరు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, మీరు వచ్చి సోనియా కాళ్ళ మీద పడ్డారు, మీరు విలీనం చేస్తా అన్నారు, మీరు చేయలేదు, మీరు కాంగ్రెస్ పార్టీని మీరు కౌంటర్ చేస్తారనేది మొత్తానికి అట్లా వచ్చింది. ఏంటది? అది కరెక్ట్గా ఏం జరిగింది ఆ సందర్భంగా? నిజమే అన్నాడు. అంటే మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు, అసలు మీ తండ్రి గారు రాజకీయ ప్రస్థానమే కాంగ్రెస్ పార్టీ నుంచి స్టార్ట్ అయిందని చెప్పాడు. నిజమే, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు కాంగ్రెస్ పార్టీలో. తర్వాత సింగిల్ విండో డైరెక్టర్గా చైర్మన్గా అవకాశం ఇస్తే ఓడిపోయాడు. ఆ తర్వాత టీడీపీలో చేరాడు. తర్వాత పొత్తు పెట్టుకున్న 2004 ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డితో పాటు అప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కదా. టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే మీరు మంత్రులు అయ్యారు. కేంద్ర మంత్రి కూడా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో, ఇవన్నీ చెప్పాడు. నిజమే, ఇదంతా కూడా ఆన్ రికార్డు సభలో రేవంత్ రెడ్డి చెప్పాడు. మీరు పదే కాంగ్రెస్ పార్టీని విమర్శించొద్దు, నువ్వు కాదు, మీ తండ్రి రాజకీయ జీవితం ప్రారంభమైందే కాంగ్రెస్ పార్టీ నుంచి, రాజకీయ ప్రస్థానం ఇచ్చిందే లేదా రాజకీయంగా మీకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు ఇంకొక విషయం కూడా అన్నాడు, 2004లో మీరు గవర్నమెంట్లో చేరినప్పుడు హరీష్ రావు ఏమీ కాకుండా కేవలం వార్డు మెంబర్, సర్పంచ్ కూడా కాకుండా డైరెక్ట్ మంత్రి అయింది కూడా కాంగ్రెస్ పార్టీ చలవాలనే, అది గుర్తుపెట్టుకొని కూడా హరీష్ రావుని కూడా కౌంటర్ చేశాడు. సో అంటే కాంగ్రెస్ ఇవన్నీ నిజం, ఇవన్నీ అక్కడ కౌంటర్ చేయడం అంటే జరిగినాయే చెప్పాడు, ఇవి వాస్తవాలు కూడా. సో దానికి కొంత హరీష్ రావు రియాక్ట్ అయ్యి ఏదో చేయబోతే లేదు మా వల్ల పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే వెంటనే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు లేచి జరిగింది మహాకూటంలో, వెంటనే శ్రీధర్ బాబు గారు లేచి మహాకూటంలో ఇండైరెక్ట్ గా మీరు కాంగ్రెస్ ని గెలిపించడానికి మీరందరూ కూడా సహకరించారు, దాంట్లో జరిగినటువంటి గేమ్లో భాగమే ఇదంతా కూడా అని చెప్పిన్నారు. ఆ సందర్భంగా గతంలో గుర్తు చేసుకుంటే రాజశేఖర రెడ్డి గారి కామెంట్ ఒకటి గుర్తు చేసుకోవాలి. రాజేంద్ర పట్టుమని 10 సీట్లు కూడా గెలవలేదు రాజేంద్ర, తలెక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అని చెప్పని అప్పట్లో ఈటెల రాజేంద్ర గారిని సంబంధించినటువంటి కామెంట్. అంటే ఆ సందర్భంగా జరిగినటువంటి మహాకూటమి ఓటమికి పరోక్షంగా 42 సీట్లు ఇస్తే మీరు గెలిచిందే 12 సీట్లు, మీరు ముంచేశారనేది మొత్తానికి అవన్నీ కూడా ఇప్పుడు అంటే ఈరోజు అంత సమయం లేదు కాబట్టి పైన గుద్దుకున్నారు. రేపు మామూలుగా బాక్సింగ్లో కనుక ఇస్తే నా గుద్దుకోవటం మామూలుగా గుద్దుకోవటం ఉండదేమో, మంచి దాని చుట్టూ వేయించాలి. ఏంటి ఉంటాయి కదా రోప్స్ మధ్యలో రింగ్స్ అంటాం, రింగ్ వేపిస్తే అంటే ఆ స్థాయిలో రింగ్స్ అంటాం, దాటి వెళ్ళకుండా అటు వాళ్ళు ఇటు ఆ స్థాయిలో మాటల యుద్ధం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తానికి ఒక ఎంపీని కూడా పెట్టాలి ఇప్పుడు. కానీ ఫ్రూట్ఫుల్ డిస్కషన్ అని చెప్పాలి. ఇవాళ మాత్రం శాసనసభలో జరిగిన చర్చ ఒక ఫ్రూట్ఫుల్ చర్చ, అంటే అర్థవంతమైన, ప్రజలు చూడగలిగిన ఆసక్తికరమైన చర్చ అయితే చాలా రోజుల తర్వాత జరిగింది. సో అంతకుముందు అసెంబ్లీని కూడా మనం చూసాం కాబట్టి అసెంబ్లీలో కూడా చర్చలు జరిగాయి. అప్పుడున్నటువంటి లీడర్స్ కావచ్చు, అప్పుడున్న చర్చలు కూడా. రేవంత్ రెడ్డి ఇంకొక మాట, వంశీ గారు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మాట చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల గొంతు నొక్కడమే కాకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి తీసి బయటేశారు. కానీ నేను మిమ్మల్ని పంపను, మీరు అక్కడే ఉండాలి, మీరు చేసిన తప్పులు, మీ గురించి చేసే విమర్శలని అక్కడ ఉండి వినాలి, నేను వినిపిస్తా, అదే మీకు శిక్ష అని అన్నాడు. అదొక పెద్ద బయట. అది రేవంత్ రెడ్డి అన్నాడు, మిమ్మల్ని మీలాగా నేను తీసి సస్పెండ్ చేసి బయటపడాను, మిమ్మల్ని అక్కడనే అధ్యక్ష వాళ్ళని బయటకు పంపొద్దు, సస్పెండ్ చేయదు, వాళ్ళు ఉండాలి, మేము తిట్టే తిట్లని, మేము చేసే విమర్శలని కూడా వాళ్ళు వినాలి, అదే వాళ్ళకి శిక్ష అని కూడా అన్నాడు. ఇది ఒక్కరోజే కాదు, ఇంకా 5 ఏళ్ళు ఉంటుంది, మీరు రాబోయే 10 సంవత్సరాలు పరిపాలించేది కూడా మేమే అని కూడా ఒక మాట రేవంత్ రెడ్డి గారు తన ప్రసంగంలో అనడం జరిగింది ముఖ్యమంత్రిగా.
అంటే దాంట్లో అదేగాక మీరు ఇప్పుడు ఎప్పుడన్నా ధర్నాలు చేయాలి, నిరసనలు తెలియజేయాలని ధర్నా చౌక్ ఓపెన్ చేయించారు, మీరు మీసోప్ ఇచ్చారు, కావాలంటే ఆడపోయి అమర నిరాదీక్ష కూడా చేయండి, డెమోక్రసీ ఉందనేది కొంత ఆసక్తిగానే జరిగింది. అంటే ఇద్దరు కూడా మాటల మాంత్రికులు. అసలు మామూలుగా వాళ్ళిద్దరు అబద్ధం చెప్పినా 100% నిజం ఉన్నట్టు ఉండిద్ది. అది అందుట్లో ఎక్కడ అంటే అంత స్థాయిలో వాళ్ళు ప్రిపరేషన్ తోటి అంటే చెప్పగలుగుతారు, అంటే ఆ ప్రజలను ఒప్పించగలుగుతారు, ప్రజల్ని దాన్ని రీచ్ చేయగలుగుతారు, అది కన్విన్స్ చేయగలుగుతారు. కన్విన్స్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు కాదు ఇది కరెక్టేనని చెప్పడంలో కూడా దాన్ని తీసుకోవడంలో వాళ్ళకి ఆ ప్రతిభ ఉంది. ఆ ప్రతిభ అనేది బాగా ఉంది. బట్ కాకపోతే ఒక చిన్న వాళ్ళిద్దరి మధ్య ఒక కాంట్రవర్సీ ఉంది. ఒక కాంట్రవర్సీ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మొన్న తిరిగేటప్పుడు కేటీఆర్ గారిని పెద్దగా కౌంటర్ చేయాల, అంటే కౌంటర్ చేయడం అంటే లెక్క చేయాల. ఎవరండి అతను ఏదో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదో వచ్చాడు నామినేటెడ్ కోటాలు అన్నట్టు మాట్లాడేవాడు. కానీ ఈరోజు అసెంబ్లీలో మాత్రం కాస్త ఇద్దరు ఆ బ్యాలెన్స్ అంటే ఎస్ రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ కరెక్ట్గానే కౌంటర్ ఇస్తున్నారు, ఈయన కూడా ఆయన కరెక్ట్గానే కౌంటర్ ఇస్తున్నారు అన్న దగ్గర దాకా ఆ బ్యాలెన్స్ చేసుకునేటువంటిది కనిపించింది. హరీష్ రావు గారికి చివరిలో మైక్ ఇస్తారు అనుకుంటే చివరిలో వారు మైక్ లేకుండా చేశారు. యాక్చువల్గా ఆయన ఎత్తుకుంటే ఆయన ఇంకా బాగా గట్టి కొట్టేవాడు. ఆయన 4-5 పొడుపు సామెతలు కూడా చెప్పారు, చాలా చక్కగా మొదలు పెట్టేటప్పుడు వామ్మో ఇక నాది ఏమనుకున్నారో ఏమో మొత్తానికి టక్ మని కట్ అయిపోయింది మైక్. పామాయన బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. ఆయన అన్నాడు మీరు ప్రజాస్వామ్యం అన్నారు, మీరు ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తామన్నారు, ప్రతిపక్షాలు వింటామన్నారు కదా, నాకు 15 నిమిషాలు సమయం ఇవ్వాలి, మీరు ఇంతసేపు మాట్లాడినప్పుడు నిన్న నా 15 నిమిషాలు ఇవ్వాలని స్పీకర్ గారిని అడిగాడు. కానీ సరే ఇక అదేంటంటే క్లారిఫికేషన్స్ కు ఎక్కువ సమయం ఇవ్వారు. నిజానికి కూడా అసెంబ్లీ రూల్స్ లో ఏంటంటే చర్చలో ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు, బట్ క్లారిఫికేషన్ కాలంలో అంటే క్లారిఫికేషన్ సమయంలో హరీష్ రావు గారు మైక్ తీసుకున్నారు కాబట్టి ఆయన 15 నిమిషాలు అన్నాడు. అంత ఇవ్వడం కుదరదు, 2-3 నిమిషాలు ఏదైనా అడగాల్సి ఉంటే అడగండి అన్నారు. సరే ఇంకా అది మళ్ళీ ఇంకా సభ కూడా ఉంది కాబట్టి 20వ తారీఖు వాయిదా వేశారు. 20-21 మళ్ళీ 2 రోజులు కూడా నిర్వహించాలని అనుకుంటున్నారు ఇప్పటికైతే టెంపరీగా. ఒకవేళ అప్పుడు స్పీకర్ అనుమతి ఇస్తే బీఎస్సీ డిసైడ్ చేస్తే బీఎస్సీలో నిర్వహించుకుంటే ఇంకో 2-3 రోజులు కూడా నడపచ్చు. 21 తేదీ 2 రోజులు అయితే ఉంటుందని చెప్తున్నారు కాబట్టి అప్పటికి వాయిదా వేశారు. అంటే మనం వాళ్ళిద్దరు చూస్తే అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేదా బీఆర్ఎస్ నేత కేటీఆర్ గారు కావచ్చు, ఇద్దరు కూడా తగ్గేదేలే అన్నారు. ఇద్దరు ఎవరికి వాళ్ళు తమదైనటువంటి స్థాయిలోనే అన్నారు. మీరు పెట్టండి మేము కూడా మాట్లాడదాం. అయితే ఒక్కటి రేవంత్ తగ్గలేదు, ఒక విషయం రేవంత్ తగ్గలేదు, కేటీఆర్ ఆగలేదు, ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. అవును, అంటే ఇక్కడ ఒక క్లారిఫికేషన్, ఇట్లా మీరు తవ్వుకుంటూ వెళ్తే మేము మీ మీద మీరు మా మీద తవ్వుకుంటూ వెళ్తే మేము తవ్వి మీ మీద వస్తే మీరు కనబడకుండా వెళ్ళిపోతారు, సమాధి అయిపోతారు, అది అనవసరము, అదంతా జరిగింది కాబట్టి తెలంగాణ తెచ్చుకున్నాము, 2014 నుంచి ఏం జరిగిందో మనం చర్చ చేసుకుందాము, కావాలంటే నేను తవ్వుతానని చెప్పి ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఇది కేసీఆర్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నుంచి స్టార్ట్ అయితే రాజకీయ చరిత్ర, ఆయన సింగిల్ విండో చైర్మన్గా ఓడిపోయాడు, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, తర్వాత ఏం జరిగిందో అంతా చెప్పుకుంటూ వచ్చాడు. సో ఇవన్నీ కాదు, మనం తెలంగాణ అయిపోయింది, తెలంగాణ వచ్చింది, ఈ 9.5 ఏళ్లలో మీరేం చేశారు, ఏం చేయలేదో, మేమేం చేయాలో చెప్పండి, ఇక్కడ మాట్లాడుకుందాం, కానీ ఇవన్నీ తవ్వుతే మేము కూడా తవ్వుతాము, మేము తవ్విందంతా తీసి మీ మీద వస్తే మీరు లోపలికి కనబడకుండా వెళ్ళిపోతారా అనే మాట కూడా రేవంత్ రెడ్డి అన్నాడు. సో కాబట్టి ఆ లోతుల్లోకి వెళ్ళకండి, ఒకవేళ చర్చ పెట్టుకుందామంటే దానికి పెట్టుకుందాం, మేము రెడీ అని కూడా అన్నాడు. సో నా ఉద్దేశం కూడా ఏంటి అంటే గత జరిగిపోయింది కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏం జరిగింది, ఏం జరగలేదు, ఏం జరగాల్సింది అనే దాని మీద ఇరుపక్షాలు కనుక చర్చలు కొనసాగిస్తే అది చాలా ఫ్రూట్ఫుల్ గా అర్థవంతంగా ఉంటుంది, చూసే వాళ్ళకు కూడా బాగుంటుంది. జనరల్గా అలా ఉండదు కదా రమణ, ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఎప్పుడు కూడా కౌంటర్ అటాక్ చేసుకోవడం కోసం పాత అంశాలను వాళ్ళు మనం ఎక్కడ కార్నర్ చేయగలుగుతాం, వాళ్ళు మనల్ని ఎక్కడ కార్నర్ చేయగలుగుతారన్న దాని మీదే యుద్ధం జరిగిద్ది. కానీ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అసెంబ్లీలో ఆడినటువంటి ఏదైతే అసెంబ్లీ వాళ్ళు దాన్ని బాగా ఆ గేమ్ ఆడారు కాబట్టి అసెంబ్లీలో ఇప్పుడు బాగానే అది అటాక్ చేయగలుగుతా ఉన్నారు. సరే, ఇంకొక అంశం, ప్రధానమైన అంశం, ఎవరైతే ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఈ 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన తప్పులను చాలా ఉన్నాయి, వాళ్ళు అంటే మంచిగా ఉపయోగించుకుంటే కౌంటర్ చేయొచ్చు. కాంగ్రెస్ కు ఉంది, ఈ బీఆర్ఎస్ కు ఉంది, మిగతా లోపలికి వెళ్ళకున్నా సరే 2014 నుంచి 23 వరకు జరిగినాయి,
వాళ్ళు చేసినవి చాలా ఉన్నాయి, వీళ్ళు చేసినవి చాలా ఉన్నాయి. ఇద్దరు ఈ 10 ఏళ్ళు కౌంటర్ ప్రతి కౌంటర్ వేసుకుంటే అంటే ఇప్పుడే మొదలైంది, మొదటి రోజేగా, ఇంకా 5 సంవత్సరాలు ఉంది. ఓయబ్బా ఆడి అలుపు రావాలి, ఆట ఆడేవాళ్ళు. సరే, కాకపోతే మొత్తం మీద 10 సంవత్సరాలు అన్నారు వంశీ గారు. సవరణ, ఒక సవరణ. రేవంత్ రెడ్డి గారు వంశీ గారు ఒక సవరణ 10 సంవత్సరాలు అన్నారు రేవంత్ రెడ్డి గారు. 10 సంవత్సరాలు అంటే మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరగకుండా ఒకేసారి 10 సంవత్సరాలు ఉన్నది కదా. సరే, అట్లాగే అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ రోజు గమనించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గమనించిన అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కరే ఎక్కువగా తనే బ్యాటింగ్ చేస్తున్నారు, తనే ఫీల్డింగ్ చేస్తున్నారు, తనే కీపింగ్ కూడా చేస్తున్నారు. అంటే నాకు అక్కడ అనిపించిన అంశంలో అంటే ఎవరైతే తనకి ఒక టీము, బలమైనటువంటి టీము, ప్రతి అంశానికి తను కాకుండా తనకు ఒక బలమైనటువంటి టీము అవసరమా అంటే పాపం బట్టి లేకపోతే శ్రీధర్ బాబు వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు, కానీ ఇంకా అగ్రెసివ్గా మాట్లాడగలిగి కౌంటర్ అటాక్ చేయాల్సినటువంటి అవసరం ఉందా, అటువంటిది ఉందనేటువంటి భావన ఈ జరిగినటువంటి ఈరోజు సెషన్ బట్టి అనిపిస్తూ ఉంది. మీకు అట్లాంటిది ఏమైనా అనిపిస్తుందా ఏంటి? కరెక్టే, నిజమే ఉంది. ఇంకా కొంతమందిని అంటే ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి మాట్లాడుకుంటే ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. కానీ అంటే ఇవాళ జరిగిన ప్రతి చర్చలో భాగంగా ఒక టెక్నికల్ అంశాన్ని చెప్తాను. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం పైన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళు కల్పించుకొని మాట్లాడకూడదు, అంటే అది సాంప్రదాయం కాదు. కాబట్టి బహుశా మిగతా వాళ్ళు మాట్లాడలేదేమో అనుకుంటున్నా. లేదంటే మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు, కౌంటర్ వేయగలిగే వాళ్ళు ఉన్నారు. అంతెందుకు ఈవెన్ శ్రీధర్ బాబు గారు కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్క గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా సీనియర్స్ కాంగ్రెస్ పార్టీలో. దామోదర నరసింహ వీళ్ళందరూ బాగా మాట్లాడగలిగే అనుభవం ఉన్నవాళ్ళు. అయితే ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు సభానాయకుడు మాట్లాడతారో దానికి సంబంధించి ప్రతిపక్షాలు ఏమైనా విమర్శ చేస్తే మళ్ళీ సభానాయకుడే దానికి రిప్లై ఇవ్వాలి. సో మధ్యలో వీళ్ళు మాట్లాడడం అనేది అంటే అది కొంచెం నిబంధనలు కాదు, కానీ గౌరవంగా ఉండదని అనుకోని బహుశా వీళ్ళు కామ్గా ఉండుంటారు. ఒకటి. రెండవది ఏంటంటే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఒక టీంను రేవంత్ రెడ్డి బిల్డప్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. తనకంటూ అన్ని సందర్భాల్లో తను మాట్లాడలేడు. కొన్ని చిన్న విషయాలకు కౌంటర్ చేయాలనుకున్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు లేదా సీనియర్స్, అనుభవం ఉన్న వాళ్ళు లేదా బాగా మాట్లాడగలిగారు. అనుభవం లేకున్నా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కూడా బాగా మాట్లాడగలిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉంటే వాళ్ళకు ఇంకా కొంత కౌంటర్ పడి ఉండేది. అంతేందుకు వేముల వీరేశం గారు అంటే ఆఫ్ ది రికార్డు, బహుశా ఇది చెప్పకూడదు తెలియదు, కానీ గతంలో 2014 నుంచి 18 వరకు టీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశాడు. తర్వాత టికెట్ ఓడిపోవడం వల్ల టికెట్ ఇవ్వకపోతే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచి అసెంబ్లీలో ఉన్నారు. ఆయన చెప్పారు, నాకు అవకాశం ఇచ్చి ఉంటే వీళ్ళు ఏమేం చేశారో నేను చెప్పేవానని. సో అట్లా ఐడెంటిఫై చేసి వాళ్ళను బాగా మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్నవాడు కూడా. అతను ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చాడు, ఒకసారి ఎమ్మెల్యే కూడా చేశాడు, ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యే. అట్లా కొంతమంది ఉన్నారు బాగా మాట్లాడగలిగే వాళ్ళు. బట్ ఏంటంటే సమయం సందర్భాన్ని బట్టి వాళ్ళని ప్రిపేర్ చేసి పెట్టగలిగితే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా మరికొంత యాడింగ్ ఉంటుంది, అంటే మరికొంత బలాన్ని చేకూరుస్తుంది సభలో. కరెక్టే, అది అవసరం అనేటువంటిది అయితే అర్థమైంది ఈరోజు. సరే రమణ, రైట్, థ్యాంక్ యూ. మరి చూద్దాం మరి